మళ్ళా ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు మా గుమ్మడిదల్లో, అందరూ మా రైతులే. ఒక్కటి నేను గుర్తు చేస్తా మీకు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువు బస్తాలకు మందు బస్తాలకు ఇబ్బంది అయిందా? ఇంకా ఆటో డ్రైవర్ ఎల్లయ్యకి చెప్పి ఒక 4 బస్తాలు వేసుకురారంటే వాడు తెచ్చి బైకాడ్నో ఇంటికాడ వేసిపోయింది. ఇప్పుడు పొద్దుగాల లైన్లో నిలబడితే ఒక్క సంచలనం దొరుకుతుందా? మందు బస్తాలకు గోస. కరెంటు మున్పట్లకి వస్తుందా చెల్లె? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5కి తీస్తుండ్రు, మళ్ళీ పొద్దుగాల 4కో 4:30కో వస్తుంది. బాయిల కాడ రాత్రిపూట కరెంటు బంద్ అయిపోయింది. రైతు బంధు పడ్డదా? యాసంగి రైతు బంధు పడ్డదా? పడలే. మరి ఇంకా రైతు బంధు వేయకుండా కూడా కాంగ్రెస్కి ఎవడన్నా ఓటెత్తాడు? ఇంకా వేస్తారు ఎవడన్నా? ఇప్పటికే 2 ఎగ్గొట్టిండు. ఇప్పటికే 4 పంటల 2కి ఇచ్చిండు, 2కి రామ్ 2 రైతు బంధులు పోయినాయి. ఇప్పుడు ఈ యాసంగి రైతు బంధు వచ్చిందా చెల్లె? ఫిబ్రవరి నెల వచ్చింది. నార్లు పోస్తేమి, దుక్కి దున్నితిమి, నాట్లు వేస్తేమి, కలుపు తీస్తేమి, మందు బస్తాలు వేస్తేమి, ఇంకా రైతు బంధు రాకపోయా. అంటే మీరు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, నేనే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే నేను ఆర్థిక మంత్రిని. ఒకనాడు కేసీఆర్ గారు కరోనా వచ్చింది, అప్పుడు మమ్మల్ని మీటింగ్కి రమ్మన్నాడు. అబ్బాయి ఇప్పుడు పిలిచిండేంద్రా సార్ అని కరోనాలో మేము పోయినాం. పోయి కూర్చుంటే మీటింగ్లో ఫైనాన్స్ అధికారులు అందరూ కూర్చున్నారు. ఏమైందా మరి, డిసెంబర్ నెల వస్తున్నది, రైతు బంధు వేయాలి కదా అంటుండు కేసీఆర్. మేమేమో మొఖాలు చూసుకుంటాం, ఖజానా గల్లపెట్టే ఖాళీ. ఎందుకంటే కరోనాలో ఎవరికి వాళ్ళం ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటే 45 రోజులు ఆమ్దాని లేదు, ఖర్చులు మాత్రం పెరిగినాయి. మేము పైసలు లేవు అని మా అధికారులు అంటున్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, మా రైతులు గరీబ్ గాళ్ళే దొరికినారా మీకు? మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అవసరమైతే ఉద్యోగుల జీతాలు ఒక నెల రోజులు బంద్ పెట్టు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పడాల్సిందే అన్నాడు. కేసీఆర్కు రైతుల మీద గంత ప్రేమ. నేను యాడ్ చేస్తున్నా మీకు, కరోనాలో టైం మీద రైతు బంధు పడ్డదా లేదా కరోనాలో? అరే కరోనా వస్తే ఇంటికి 10 కిలోల బియ్యం పంపిండు కేసీఆర్, యాదుకుందా మీకు? 3 ఏళ్ళు పంపిండు ఫ్రీగా బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. గింత కూడా మనకు కష్టం కానీయలే. ఏమైంది రేవంత్ రెడ్డికి? ఎందుకు వస్తలేదు రైతు బంధు? ఎందుకు వస్తలేదు పంటల బీమా? ఎందుకు వస్తలేదు రైతు బీమా? ఎందుకు వస్తలేదు కళ్యాణ లక్ష్మి? ఎందుకు కేసీఆర్ కిట్టు బంద్ అయింది? ఎందుకు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయింది? ఎందుకు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు? దయచేసి ఆలోచన చేయండి. ఇంత జరిగినాక కూడా గుమ్మడిదలలో ఇంకెవరన్నా కాంగ్రెస్ కోటేస్తే రేపు మనకు న్యాయం జరుగుతుందా? రేపు నేను అసెంబ్లీలో మీ గురించి కొట్లాడొద్దా? రైతు బంధు కోసం అడగొద్దా? అవ్వ తాతల 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని గల్ల పట్టుకొని రేవంత్ రెడ్డిని అడగాలనా వద్దా? నేను అడగాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వండి. నేను అడిగే బలమేం లేదు. గుమ్మడిదలలో మా బీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తు కోటేసి గెలిపించండి. నేను చెప్తా రేపు అసెంబ్లీలో, మిస్టర్ రేవంత్ రెడ్డి, గుమ్మడిదలలో మా అక్క చెల్లెళ్ళు నిన్ను చీరి సింతగట్టి నువ్వు ఇప్పుడన్నా 2500 ఇస్తావా ఇయ్యవా అంట. అలా వద్దా? మా అక్క చెల్లెలు చెప్పిరుడా గుమ్మడిదల, నిన్ను పొల్లు ఓడగొడతాం, హరీష్ అన్న నువ్వు అసెంబ్లీలో గట్టిగా అడుగు అని చెప్పిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇగో నేను అడుగుతున్నా అని చెప్పి గుమ్మడిదల పేరు చెప్పి అసెంబ్లీలో మాట్లాడతా. ఆ శక్తిని నాకు ఇవ్వండి. లేకపోతే ఏమంటాడు, మీరేమన్నా పైసలకో వాడు మాకు చుట్టమవుతాడో, కులపోడో, బామ్మర్దో, మా ఇంటి పక్కనోడో అని మీరు ఓటేసిండ్రు అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4000 ఎగబెట్టినా, రైతు బంధు వేయకపోయినా, మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, పిల్లలకు నౌకర్లు ఇవ్వకుండా మోసం చేసినా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చదువులు ఆగం చేసినా, అయినే నాకే ఓట్లు పడ్డాయి. హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు కూర్చో అంటాడు. అట్లా చేస్తారా? మా తమ్ముడు ఆటో డ్రైవర్లు మా బతుకులు ఆగమేని అంటుండు. అసలు ఆగంగానోడు ఎవడన్నాడు? ఆయన
ఆటో డ్రైవర్ లాగము, రైతులాగము, అక్క చెల్లెల్లాగము, ముసలోళ్ళలాగము, చదువుకునే పిల్లలాగము, నిరుద్యోగ యువకులాగము మొత్తం తెలంగాణని ఆగం పట్టిండు రేవంత్ రెడ్డి. ఎంతో కష్టపడి స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. మీరు కూడా దీక్షలు పట్టిండ్రు, నాకు తెలుసు. గుమ్మడిదెల తెలంగాణ కోసం ర్యాలీలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు పట్టిండ్రు. ఈ గుమ్మడిదెలలో ఎంతో పోరాటం చేసి కేసీఆర్ స్వరాష్ట్రం తెచ్చిండు. బాధ కలిగేది ఏంటంటే మనం తెచ్చుకున్న తెలంగాణ, మన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే సర్వనాశనం అవుతుంది అని బాధపడతా ఉన్నాం. నిన్నటి దాకా వచ్చిన కరెంట్ ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా వచ్చిన రైతు బంధు ఇవాళ ఎందుకు బంద్ అవుతుంది? నిన్నటి దాకా దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తే ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా పిల్లల చదువులకు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఎందుకు బంద్ అయిందో మనం ఆలోచించద్దా? ఎంత ఢిల్లీకి పోతున్నాయి అన్ని మూటలు, మొత్తం స్కామ్. ఇవాళ ఏం జరుగుతుందంటే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. నెలకొక్క స్కామ్, నెల నెల స్కామ్. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పిండు? కాంగ్రెస్ వస్తే నెల నెలా ఉద్యోగాలు ఇస్తా, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. నీ ముఖానికి 10,000 అని ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే అవో 40-50 వేలకు కాగితాలు వంచినావు. అంతకు మించి నీ 2 లక్షలు ఇవి ఎక్కడిచ్చినావు? ఇది చూడండి, జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, అదేవిధంగా ఏప్రిల్లో ఆర్టీసీ స్కామ్, మేలో అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్, సెప్టెంబర్లో హిల్ టీపీ స్కామ్, ఇండస్ట్రీల భూములు దొబ్బితినుడు, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో ముఖ్యమంత్రి కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు కట్టబెట్టిన స్కామ్. నెల నెలకు స్కాములే. తెలంగాణను ముంచుడు, ఢిల్లీలో వాళ్ళకు పన్నులు కట్టుడు. ఇంతకు మించేమన్నా అయిందా? ఈడ కూడా మన భూములు గుంజుకున్నారు. ఈడ మా ఎస్సీల భూములు 109 సర్వే నంబర్లో మా ఎస్సీల భూములు గుంజుకున్నారు. ఈడ ఇవాళంతా అన్యాయం. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈడ గుంజుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ దోమడుగుల అన్నారంలో సూటి పెట్టిరిగా. ఇప్పుడు 261లా ఆడ గుంజుతారట, అన్నారంలో గుంజుతారట, దోమడుగుల కూడా ఎస్సీల భూములు గుంజుతారట. ఏం చెప్పిండ్రు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు? మేం గెలిస్తే ఎస్సీల భూములకు పట్టాలు ఇస్తాం, అమ్ముకునే హక్కు కల్పిస్తామన్నారు. కానీ భూములకు పట్టాలు ఇవ్వలేదు, కానీ ఉన్న భూములు గుంజుకుంటుండు రేవంత్ రెడ్డి. ఉన్న భూములు ఆగం పడుతుండి అలా రేవంత్ రెడ్డి. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు మోపైంది, వాళ్ళు కూడా వస్తున్నట, గిర్ర గిర్ర తిరుగుతున్నాడు. ఇక ఒకటే వంగి వంగి దండాలు పెడుతున్నట, పువ్వు గుర్తోడు బాగా డై పెడుతున్నట్టు కదా, ఒకటే డై కొట్టుడట. ఇవాళ ఆడ చెప్తున్నారు తూపురాన్లా, అదేందో మెయింది పెట్టేటోళ్ళు వచ్చిరట. ఇక మెయింది పువ్వు గుర్తు చేతుల్లో చేయి జాపమనుడు పువ్వు గుర్తు వేస్తుడట. అంటే నేను చెప్పిన వాడు మెయింది పెట్టుడేమో కానీ మెడలు ఉన్నది ఆయనతో గుంజుకపోయి ఇక్క జాగ్రత్త, మరి ఎవడో ఏందో చూసుకోరు అని చెప్పిన. ఏమైనా ఉన్నకాడి గుంజుకో ఇక్క, ఎవరిని పడితే వాడిని మెయింది పెట్టున్నా ఇంట్లోకి రానియకుండ్రి, వాడు మనూరోడా మందూరోడా ఎవడొస్తుండో జాగ్రత్త అని చెప్పాల్సి వచ్చింది. జాగ్రత్త. నేను ఒక్కటే అంటున్నా, మొన్న మనకు డంప్ యార్డ్ సమస్య వచ్చింది. మీరందరూ కూడా ఆ హైదరాబాద్ చెత్త తెచ్చి మా ఊరి మీద పోయకుండ్రి. ఆ వాసన మేము భరించలేం, మాకు రోగాలు వస్తాయి, మా బాయిలల్లో బోర్లలో నీళ్లు ఖరాబ్ అవుతాయి. డంప్ యార్డ్ వద్దని గీన్నే మీరు దీక్షలు పట్టినరా, లొల్లి పెట్టినరా మీరు? నేను అడుగుతున్నా, ఏ కాంగ్రెస్ వాడన్నా వచ్చిండా అమ్మా? ఏ బీజేపీ వాడన్నా మాట్లాడిండా పువ్వు గుర్తోడు? ఆ రోజు నేను వచ్చిన, మా సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కోర్టుకు. ఇగో మావాడు పై గోవర్ధన్ కొట్లాడి డంప్ యార్డు రాకుండా ఆపిండా లేదా? ఎవరు కొట్లాడింది? మీకోసం మేం కదా కొట్లాడింది. కరోనా వచ్చినా మేమే ఉన్నాం, కష్టం వచ్చినా మేమే ఉన్నాం. ఇవాళ డంప్ యార్డ్ వస్తే కూడా కొట్లాడింది బీఆర్ఎస్ఏ. ఈ 11వ తారీఖు డబ్బల ఓట్లు పడితే మళ్ళీ బీజేపీ వాడు కనబడతాడా చెల్లె? మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తాడా ఈ టంకల? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి.
పైసలు గీసలు ఇస్తే ఆ తూపురాళ్ళు అవ్వ చెప్పింది, మొదలే అనుకుంటా బిడ్డ ఈ దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టే అని అనుకుంటా అని ముందే అనుకుంటా తీసుకుంటా ఇంకా 60 వేపు అంటా అన్నది. ఎందుకంటే నేను నీయే తప్ప సార్ మా కేసీఆర్ అన్నం పెట్టిండు అన్నది. కరోనా వస్తే మమ్మల్ని కాపాడుకున్నాడు అన్నది. మంచి నీళ్లు భుజాలు మోసి మోసి కాయలు కాసినాయి. కేసీఆర్ వచ్చినాక నీళ్ళ తిప్పలు తప్పింది బిడ్డ. పొద్దుగా లేస్తే బిందె నీళ్ళలో కేసీఆర్ ముఖం చూసుకుంటున్నా అన్నది. అట్లా పని జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయింది. ఏమన్నా వచ్చినాయి ఆ చెల్లె కొత్తగా?